అక్టోబర్ 17, 2024 గురువారం రోజున అతిశక్తివంతమైన లక్ష్మీదేవి భూలోకానికి వచ్చే రోజు. ఆ రోజే పౌర్ణమి. ఈ పౌర్ణమినే కోజారి పౌర్ణమి అని పిలుస్తూ ఉంటారు. ఈ పౌర్ణమి రోజున ఎవరైతే ప్రధాన ద్వారానికి ఇది ఒక్కటి కడతారో అలాంటి వారి ఇంట్లోకి తప్పకుండా లక్ష్మీదేవి వచ్చి స్థిరంగా ఉంటుంది, ఆనంద తాండవం చేస్తుంది. అలాంటి వారి ఇంటికి ఘోరమైన నరదృష్టి తగిలి ఉన్నా అది కూడా తొలగిపోతుంది. మనకు ప్రధాన ద్వారం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. ప్రధాన ద్వారం దగ్గర చేసే కొన్ని పరిహారాలు అనేవి మంచి ఫలితాన్ని కూడా ఇస్తాయి. అంతేకాదు, ప్రధాన ద్వారం దగ్గర పాటించే కొన్ని నియమాలు అనేవి ఖచ్చితంగా మన ఇంటి యొక్క దశనే మారుస్తాయి. ఇల్లు అనేది ఒక్కటి బాగుంటే చాలు, ఇంట్లో ఉండే ప్రతి ఒక్క వ్యక్తి కూడా బాగుంటారు. అయితే మన ఇంట్లో ఉండే అందరూ వ్యక్తులు బాగుండాలి, ఇంట్లో ఉండే ప్రతి వ్యక్తికి అన్ని విధాలా బాగా కలిసి రావాలి అని అందరం కోరుకుంటాము. అంతేకాదు, ఇల్లు అనేది వాస్తుకు లేకపోయినా సరే ఇంట్లో ఏది చేసినా కలిసి రాదు. ఇల్లు ఎప్పుడైనా వాస్తుకి ఉంటేనే ఇంట్లో అన్నీ కూడా బాగుంటాయి. వాస్తుపరంగా ఇల్లు అనేది ఎప్పుడూ కూడా వాస్తు దోషాలు లేకుండా ఉండాలి. అంతేకాదు, మన ఇంటి ప్రధాన ద్వారం అనేది తప్పకుండా వాస్తు దోషాలనేవి లేకుండా ఉంటేనే అప్పుడు మన ఇల్లు అనేది ఎప్పుడూ కలకలలాడుతూ ఉంటుంది. అన్నింటిలో కూడా విజయాలు కలుగుతాయి. అలా కలగాలి అంటే ప్రధాన ద్వారం దగ్గర నెలకి ఒక్కసారైనా పూజలు చేయాలి. అంతేకాదు, ఈ పౌర్ణమి విశేషమైనటువంటిది కనుక పౌర్ణమి రోజుల్లో గుమ్మానికి ఇది కట్టుకోవాలి. ఇది గుమ్మానికి కట్టడం వల్ల లక్ష్మీదేవి ఖచ్చితంగా ఇంట్లోకి వస్తుంది. అంతకన్నా ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ అంటే ఇరుగు పొరుగు వారి యొక్క దృష్టి దోషం తొలగిపోతుంది. అంతేకాదు, మన ఇంటికి చాలా రకాల నెగిటివ్ ఎనర్జీస్ అనేవి సోకి ఉంటాయి. ఇంటికే కాదు, ఒంటికి కూడా ఎంతో నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. అంటే ఇరుగు పొరుగు వారు మనల్ని చూసినప్పుడు లేదా మన ఇంట్లో వ్యక్తులను చూసినప్పుడు లేదా మన ఇల్లుని చూసినప్పుడు దృష్టిని పెడుతూ ఉంటారు. అది వారికి కూడా కొన్నిసార్లు తెలియకపోవచ్చు. కొంతమంది తెలిసి పెడితే మరికొంతమంది తెలియకుండా పెడుతూ ఉంటారు. ఇదే నరదృష్టి అని కూడా పిలుస్తూ ఉంటాము. కానీ ఈ నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది. ఈ నరదృష్టికి నల్ల రాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు. అలాంటి నరదృష్టి అనేది మనకు సోకితే గనక మనం జీవితంలో ఎదగలేము. అంతేకాదు, జీవితంలో విజయాలను అందుకోలేము, ముందుకు సాగలేము. ఇలా అనేక రకాల సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. మరి వాటి నుండి బయటికి రావాలి అన్నా, జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలి అన్నా ఖచ్చితంగా ఇల్లు బాగుండాలి, ఇంటికి దృష్టి దోషాలు లేకుండా ఉండాలి, ఇంట్లో ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీ ఉండాలి, అంటే దైవానుగ్రహం ఉండాలి. అలా ఉండాలి అంటే ఖచ్చితంగా మర్చిపోకుండా ఈ కోజారి పౌర్ణమి రోజున గుమ్మానికి ఇది కట్టండి. కోజారి పౌర్ణమి ఎందుకు ప్రత్యేకమైనటువంటిది అంటే ఆ రోజు తప్పకుండా లక్ష్మీదేవి భూలోకానికి వస్తుంది అని. అలా భూలోకానికి వచ్చినప్పుడు ఎవరైతే ఈ కోజారి పౌర్ణమి రోజున ఈ విధంగా గుమ్మానికి ఇది కడితే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రావడం ఖాయం. మన ఇంటికి ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవటము ఖాయం. ఘోరమైన దుష్టశక్తి మన ఇంటిని ఆవహించి ఉన్నా సరే ఆ దుష్టశక్తి ప్రభావం కూడా తొలగిపోతుంది. అంతేకాదు, దుష్టుల యొక్క చెడు ప్రయోగాలు కూడా తొలగిపోవటం ఖాయం. అయితే ఈ పౌర్ణమి రోజున గుమ్మం దగ్గర కొన్ని రకాల పరిహారాలు చేయటం వల్ల ఇంటికి ఏదైనా దరిద్రం ఉన్నా, ఇంట్లో ఉండే వ్యక్తులకి ఏదైనా దోషాలు ఉన్నా, అలానే వాస్తుపరమైన దోషాలు ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాదు, ఇంటికి తగిలినటువంటి చెడు ప్రయోగం, చెడు గాలి, దుష్టశక్తులు, ఘోర నెగిటివ్ ఎనర్జీ, నకారాత్మక శక్తి వంటి చెడు శక్తులు కూడా తొలగిపోవడం ఖాయం. మన ఇంటికి ఎన్ని గదులు ఉన్నా, అన్ని గదులకి గుమ్మాలు ఉన్నా లేకపోయినా ప్రధాన ద్వారానికి మాత్రం గుమ్మం అనేది తప్పనిసరి ఉంటుంది. ఎందుకంటే మన ఇంట్లోకి మంచి రావాలి అన్నా, చెడు రావాలి అన్నా ఖచ్చితంగా అది ప్రధాన ద్వారం నుండే వస్తుంది. అందుకే ప్రధాన ద్వారాన్ని ఎప్పుడూ మంచిగా పాజిటివ్ ఎనర్జీగా ఉంచుకుంటే, అలంకారాన్యంగా ఉంచుకుంటే అప్పుడు మన ఇంట్లోకి కేవలం మంచి మాత్రమే వస్తుంది, చెడు అనేది రాదు.
కనుక మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అతిశక్తివంతమైనటువంటి కోజారి పౌర్ణమి రోజున ఇంటి యొక్క ప్రధాన ద్వారానికి ఇది ఒక్కటి కట్టుకోండి. తిరుగులేని ఐశ్వర్యాన్ని పొందండి, అదృష్టాన్ని పొందండి. అంతేకాదు ధన లాభం కూడా అధికంగా వస్తుంది. ధన ధాన్యాలకి కూడా లోటు అనేది లేకుండా ఉంటుంది. అంతేకాదు మీ ఇంట్లో ధాన్యపు రాసులకి అసలు లోటు అనేది ఉండదు. ఇంటికి ఎంతటి ఘోరమైన దృష్టి సోకినా సరే ఆ దృష్టి దోషాలు కూడా తొలగిపోతాయి. అలానే మన యొక్క ప్రధాన ద్వారం దగ్గర నుండి లక్ష్మీదేవి నేరుగా ఇంట్లోకి ఖచ్చితంగా వస్తుంది. అంతేకాదు మన జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక సమస్యలు, ఆర్థిక కష్టాలు కూడా తొలగిపోతాయి. అయితే ఈ యొక్క కోజారి అమావాస్య రోజున సంధ్యా సమయంలో గుమ్మానికి ఎడమవైపున ఖచ్చితంగా దీపాన్ని వెలిగించాలి. అంతేకాదు కోజారి అమావాస్య రోజున మర్చిపోకుండా గవ్వల శబ్దాన్ని అర్ధరాత్రి చేయాలి. అంటే రాత్రి 12 గంటలలోపు గవ్వల శబ్దాన్ని చేయాలి. ఇలా చేయటం వల్ల ధనవర్షం కురుస్తుంది. అంతేకాదు ధాన్యపు రాసులతో మీ ఇల్లు తులతూగుతుంది. లక్ష్మీదేవి ఎల్లవేళలా మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది. అలానే గవ్వలు లక్ష్మీదేవికి చాలా ఇష్టం. కనుక ఈ గవ్వలతో శబ్దం చేయటం వల్ల ఇంట్లోకి ధనం అనేది దూసుకు వస్తుంది. అంతేకాదు ధన ధాన్యాలకి మనమంతా ఎంత కష్టపడినా సరే కూటి కోసమే కోటి విద్యలు అన్నట్టుగా మనం ఎంత కష్టపడినా, మనం ఎంత రాత్రనక పగలనక కష్టపడి శ్రమించి సక్సెస్ని పొందినా అదంతా డబ్బు కోసమే. ఎందుకంటే ఈ రోజుల్లో ధనం చేతిలో లేకపోతే సమాజంలో కీర్తి, ప్రతిష్ట, గౌరవం ఉండదు. నలుగురిలో ప్రశంసలు ఉండవు. అంతేకాదు నలుగురిలో మనల్ని ఎవరూ కూడా పట్టించుకోరు. అయితే ఈ సమాజంలో గుర్తింపుని పొందాలి అన్నా, మనకు నచ్చిన జీవితాన్ని గడపాలి అన్నా ఖచ్చితంగా చేతిలో ధనం అనేది ఉండవలసిందే. ఈ రోజులు ధనంతో పాటే నడుస్తూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలాంటి ధనం అనేది ప్రతి ఒక్కరి చేతిలో ఉండకపోవచ్చు. అందరూ సమానత్వాన్ని కలిగినటువంటి కష్టాన్ని పడుతూ ఉంటారు. కొంతమంది పడిన కష్టానికి అతి త్వరగా మంచి ఫలితం అనేది వస్తుంది. మరికొంతమంది పడినటువంటి కష్టానికి ఫలితం అనేది ఎక్కువగా రాదు. అలా ఫలితం అనేది రాకపోతే జీవితంలో ధనం ఉండదు. ధనం ఉండని వారికి ఎప్పుడూ కష్టాలు, అప్పుల సమస్యలు వేధిస్తూ ఉంటాయి. పైగా అనారోగ్య సమస్యలు కూడా పట్టి పీడిస్తూ ఉంటాయి. ఇక వారి వెంట దుష్టశక్తి ఉంది అని గ్రహించాలి. ఆ దుష్టశక్తి యొక్క చెడు ప్రభావం ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే జీవితంలో ధనానికి, ధాన్యానికి లోటు ఉండదు. ఆ దుష్టశక్తి యొక్క ప్రభావం తొలగిపోయినప్పుడే కష్టాలు కూడా మన నుండి వీడి వెళ్ళిపోతాయి. అయితే ఈ కోజారి పౌర్ణమి రోజున మర్చిపోకుండా గుమ్మానికి ఇది కడితే ఖచ్చితంగా అన్నీ కూడా శుభాలు జరుగుతాయి. మన ఇంట్లోకి ధనం రాకుండా ఆపే దుష్టశక్తుల ప్రభావం తొలగిపోతుంది. ధన ద్వారాలు తెరుచుకుంటాయి. ధనాన్ని సంపాదించే ఎన్నో మార్గాలు కనిపిస్తాయి. ఇంట్లో నుండి చెడు శక్తులు వెళ్ళిపోయి లక్ష్మీదేవి వస్తుంది. ముఖ్యంగా ఈ కోజారి పౌర్ణమి రోజున ఇంట్లో ధూపం వేయటం మర్చిపోవద్దు. ధూపం వేసి ఇంటి యొక్క ప్రాంగణంలో అంటే ఇంటి చుట్టూ కూడా కుంకుమ నీటిని ధార వదలకుండా పొయ్యాలి. ఇలా పోస్తే ఏ నెగిటివ్ ఎనర్జీ, ఏ దుష్టశక్తులు కూడా ఇంట్లోకి రావు. అంతేకాదు గుమ్మానికి మనం కలబందనైనా కట్టుకోవచ్చు, బూడిద గుమ్మడికాయనైనా కట్టుకోవచ్చు, నిమ్మకాయ, గవ్వలు, ఎండుమిరపకాయను కూడా కట్టుకోవచ్చు, లేదా గుర్రపు నాడని కూడా కట్టుకోవచ్చు. వీటిలో ఏ ఒక్కటి కట్టినా సరే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది తప్పకుండా ఉంటుంది. చెడు శక్తుల చెడు ప్రభావం తొలగిపోతుంది. అంతేకాదు వీటిలో ఏ ఒక్కటి గుమ్మానికి కట్టినా ఇంట్లో ఉండే ఎంతటి నెగిటివ్ ఎనర్జీ అయినా తొలగిపోతుంది. అంతేకాదు ఎర్రటి వస్త్రంలో రాళ్ల ఉప్పు, నవధాన్యాలు, ఒక చిల్లెర నాణ్యాన్ని వేసి మూటలా కట్టి ఆ మూటను గుమ్మానికి కట్టినా సరే అలా చేసిన ఇంట్లో నుండి దుష్టశక్తుల చెడు ప్రభావం తొలగిపోతుంది. ఇలా చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. అయితే మరి గుమ్మానికి ఇందులో ఏ ఒక్కటి కట్టినా
అలానే కొబ్బరికాయతో ఇంటికి దృష్టిని తీసిన, లేదా ఒక కొబ్బరికాయను తీసుకొని ఇంటికి దృష్టిని తీసి దానిని పారే నీటిలో వదిలివేసిన, లేదా పగలగొట్టి దూరంగా విసిరివేసిన, ఒక నిమ్మకాయతో దృష్టిని తీసి దానిని అంటే ఎడమ కాలితో గట్టిగా తొక్కిన, ఒక మట్టి పాత్రను తీసుకొని అందులో రాళ్ళ ఉప్పుని పోసి ఆ ఉప్పులో నిమ్మ చెక్కను పెట్టి ఆ నిమ్మ చెక్కను 9 లవంగాలతో గుచ్చి మీ ఇల్లంతా తిరిగి తరువాత ఆ ఇల్లంతా తిరిగిన తర్వాత ఆ ఉప్పు నిమ్మకాయను ఎవరు తొక్కని ప్రదేశంలో వేస్తే గనక ఇంట్లో ఏ మూలన ఏ దుష్టశక్తి ఉన్నా ఆ ఉప్పు నిమ్మకాయ లాగేస్తుంది. లవంగాలు ఆర్థిక సమస్యలను తొలగిస్తాయి. కానీ పువ్వుతో ఉండే లవంగాలను మాత్రమే పరిహారానికి వాడండి. అప్పుడే ఫలితం అనేది ఊహించిన స్థాయిలో ఉంటుంది. ఇలా ఎవరైతే కోజారి పౌర్ణమి రోజున గుమ్మానికి ఇది కడతారో అలాంటి వారికి కోరుకున్నంత ఐశ్వర్యం రావడం ఖాయం. ఇక అంతేకాదు, ఈ పౌర్ణమి రోజున గుమ్మానికి ఎదురుగుండా సంధ్యా సమయంలో ముఖ్యంగా చీకటి పడిన తర్వాత చెప్పులు, చీపిర్లు వంటివి అస్సలు పెట్టకండి. అలానే మీ యొక్క ప్రధాన ద్వారాన్ని పరిశుభ్రంగా ఉంచుకోండి. అంతేకాదు, మీ యొక్క ద్వారానికి గంధంతో త్రిశూలం, శంఖం, అలానే చక్రం గంధంతో దించండి ప్రధాన ద్వారానికి ఉండే తలుపులకి. అలానే ద్వారాన్ని చాలా పరిశుభ్రంగా ఉంచుకోండి. ద్వారం దగ్గర దీపాన్ని వెలిగించి ధూపం వేయండి. ఇలా చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా మల్లెపూల మాలను ఇంటి ప్రధాన ద్వారానికి కట్టండి. ఇలా కట్టడం వల్ల రాహుకేతు దోషాలు తొలగిపోతాయి. కుజదోషాలు, చంద్రదోషాలు తొలగిపోతాయి. ఆరోగ్య సమస్యలు తొలగిపోయి చంద్రుడి అనుకూలత అధికంగా పెరుగుతుంది. అంతేకాదు, ఇంట్లో ప్రశాంతత పెరుగుతుంది, మనశ్శాంతి పెరుగుతుంది, ధనం పెరుగుతుంది, ధాన్యం పెరుగుతుంది. మర్చిపోకుండా ఇలా ఈ పౌర్ణమి రోజున చేస్తే లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఎందుకంటే ఈ అమావాస్య రోజున లక్ష్మీదేవి భూలోక సంచారం చేస్తుంది. అంతేకాదు, రాత్రి సమయంలోనే ఈ యొక్క కోజారి పౌర్ణమి రోజున అమ్మవారు భూలోక సంచారం చేస్తారు కనుక రాత్రి సమయంలోనే పూజలు చేయండి. ఇలా చేసి కోజారి పౌర్ణమి రోజున ఒక వెండి కుంచాన్ని కానీ కుబేర కుంచాన్ని కానీ తీసుకొని అందులో బియ్యాన్ని వేసి ఆ బియ్యంలో ముత్యాలు 5 వేయండి, లక్ష్మీ గవ్వలు 5 వేయండి, చిల్లర నాణాలు 5 వేయండి. ఇలా వేసి మళ్ళీ ఒక ప్లేటుని తీసుకొని ఆ ప్లేట్లో బియ్యాన్ని పోసి ఆ బియ్యం పైన ఈ బియ్యం మరియు గవ్వలు అలానే ముత్యాలు, రూపాయి కాయిన్స్ వేసిన కొంచాన్ని పెట్టి లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి. ఇలా చేస్తే ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట్లో ఎప్పుడు ధనధాన్యాలకి లోటు రానివ్వదు. తెలుసుకున్నారు కదా, కోజారి పౌర్ణమి రోజున మనం ఏ పరిహారాలు చేయాలి, గుమ్మానికి ఏది కట్టడం వల్ల ఇంట్లోని దరిద్రాలు తొలగిపోయి ధనం దోసుకు వస్తుందో అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.